సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఎఫ్ఎంసీజీ సెక్టార్ విషయానికి వస్తే 2022లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ని కనబరిచిందంటారు? ఎటువంటి నెగటివ్ న్యూస్ ఈ సెక్టార్ని కొంత ఒత్తిడికి గురి చేసిందంటారు? ఓకే. ఎఫ్ఎంసీజీ అనగానే ఫస్ట్ వర్డ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. కన్జ్యూమర్ గుడ్స్ అంటే మనం తినేవి, నిత్యావసరాలు తినేవి, తాగేవి అవుతున్నాయి, అవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కిందకి వస్తాయి. అయితే ఈ సంవత్సరం ఎఫ్ఎంసీజీలో అన్నీ ఆల్ టైమ్, అంటే మ్యాక్సిమం ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, బ్రిటానియా అవన్నీ ఆల్ టైమ్ హైక్ పోయినాయి, న్యూ హైక్ పోయినాయి, 52 వీక్ హైక్ పోయినాయి. అంటే ఏంది, ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఏదైతే ఉందో అంటే ఈ మనకి ఎక్కువ శాతం ఏంటంటే తినేవి, తాగేవి ధరలు ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఆయా కంపెనీలకి బాగా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇక మనం ఏం చూడాలి అంటే దీంట్లో మెయిన్ కొన్ని అంటే రైస్కి సంబంధించినవి, అంటే ఉదాహరణకి ఇప్పుడు డాబర్ ఉంది, డాబరు, గోడ్రేజ్ కన్జ్యూమరు, హిందుస్థాన్ యూనిలివరు, నెస్లే, బ్రిటానియా, వరుణ్ బెవరేజెస్, ఐటీసీ, మ్యారికో, కోల్గేట్ పామోలివ్, కేఆర్బిఎల్, ఇమామి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవి ఒక 10 మెయిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు అన్నట్టు ఈ ఎఫ్ఎంసీజీలో ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటిది అంటే మెయిన్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఇన్ఫ్లేషన్ పెరగటం, అంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగటం అంటే ఏంటిది, మనం కొనుక్కునే తినేవి, తాగేవి ఏవైతున్నాయో అవన్నీ పెరగటం. అవన్నీ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ కంపెనీలకి వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు బ్రిటానియా అనుకోండి, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ ఏదైతే ఆ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటికీ బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇన్ఫ్లేషన్ పెరగగానే వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ రిలేషన్ వడ్డీ రేట్లు పెరగగానే ఏ కంపెనీల దగ్గర అయితే రిజర్వ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయో, ఇప్పుడు ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ దగ్గర రిజర్వ్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఏంది, వాళ్ళు అప్పు తెచ్చుకోరు, వాళ్ళ దగ్గర ఉన్న నిధులతోటే బిజినెస్ చేస్తారు. ఆ నిధులే చాలా ఎక్కువ ఉన్నాయి, అట్నే రిజర్వ్స్ అంటాం, క్యాష్ ఆన్ హ్యాండ్ అంటాం. అంటే కంపెనీలో లాభం వచ్చిన తర్వాత, డివిడెండ్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ ఫండ్కి మారుస్తారు, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ రిజర్వ్ ఫండ్ ఎంత ఎక్కువ ఉంది ఉంటే వడ్డీ భారం దీనికి ఉండదు అన్నట్టు కంపెనీకి. ఎప్పుడైతే వడ్డీ భారం ఉండదో ఉన్న ఫండ్స్ తోటే బిజినెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగింది, వడ్డీ రేట్లు పెంచారో, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుందంటే కంపెనీలో కనుక రిజర్వులు తక్కువ ఉంటే కంపెనీ ఏం చేయాలి, బయట నుంచి వడ్డీలకు తెచ్చుకోవాలి. బయట నుంచి ఎప్పుడైతే వడ్డీలకు తెచ్చుకుంటుందో కంపెనీ సంపాదించే దాంట్లో మేజర్ పోర్షను వడ్డీలు కట్టడానికే కంపెనీ లాభాలు తగ్గిపోతాయి. అందుకని ఏ కంపెనీల్లో రిజర్వ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయో ఆ కంపెనీలు వడ్డీ భారం ఉండదు కాబట్టి అవి ఉంటుంది. అయితే ఎఫ్ఎంసీజీ ఏదైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఉందో, రష్యా ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత దిగుమతులు బాగా స్తంభించిపోయినాయి. ఈ దిగుమతులు ఎప్పుడైతే బాగా స్తంభించిపోవటం అనుకోండి, అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అంటారు. మిస్ మ్యాచ్ ఏంటంటే ప్రొడక్షను, డిమాండు, సప్లై, యూసేజీ. అంటే మన దేశంలో ఏవైతే పంటలు ఉన్నాయో ఎక్కువ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేస్తాము, తక్కువ ఉన్నాయి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఈ దిగుమతులకి మ్యాచ్ అవ్వాలి. అంటే మన దగ్గర ఎక్కువనే ఎగుమతి చేస్తాం, మనకు తక్కువనే దిగుమతి చేసుకుంటాం. ఈ దిగుమతుల దగ్గర ఎక్కడ మిస్ మ్యాచ్ అంటే ప్రొడక్షన్ ఉంది, డిమాండ్ ఉంది, యూసేజ్ ఉంది, సప్లై లేదు. అంటే రష్యా ఉక్రెయిన్ నుంచి దిగుమతిలో అంటే లేకపోవటం, మనం ఎగుమతి చేద్దాం ఉన్నది అనుకుంటే ఎగుమతి చేయడానికి వీలు కాకపోవటం, సోర్స్ లేకపోవటం. అయితే ఈ మధ్యకాలంలో అట్లేం లేదు. ఒక 4-5 మంత్స్ నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు సద్దుమణిగిపోయిందో ఇక ఏమి లేదు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రష్యా ఏ దేశాలకి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ అంటే గోధుమలు అనుకోండి, పంచదార అనుకోండి, ఏవైతే సోయా ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకి మీరు అన్నట్టు ఆ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కొంచెం ఇవన్నీ మనకి ధరలు పెరిగినాయి. మళ్ళీ తర్వాత ఏమైంది, కొంత జూన్ జూలై నాటికి కొంత సెట్ అయింది, మనకి అయింది. మనకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, పంచదార ఎక్స్పోర్టు మనమే హైయెస్ట్, గోధుమలు మనమే. అంటే ఏవైతే దిగుమతి చేసుకునే సోయా ఆయిల్ అట్లాంటి వాళ్ళు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోవటం జరిగింది. అంటే రష్యా కూడా ఈ
యుద్ధం తర్వాత మనకి డిస్కౌంట్కి క్రూడ్ ఆయిల్ ఇవ్వటం జరిగింది, అవును. ఈ పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవ్వటం జరిగింది. వాటితోటి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో మనకు అంతగా ఎక్కువ పెరగలేదు. అంటే ఇన్ఫ్లేషను ఎఫెక్ట్ మన ఎఫ్ఎంసీజీ కంపెనీలకి తక్కువ ఉంది. అందుకని ఎఫ్ఎంసీజీలో బాగా మనకి ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది, న్యూ హైక్ రావటం జరిగింది. దాంట్లో మెయిన్ ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ చాలా బాగుంటాయి రిజల్ట్స్. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది, ఐటీసీ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది, న్యూ హైక్ రావడం జరిగింది. కేఆర్బిఎల్ బాస్మతి బియ్యం ఏదైతే ఉన్నాయో మనమే లీడింగ్ ఎక్స్పోర్ట్స్లో. పంచదార, బాస్మతి బియ్యం, గోధుమలు ఇవన్నీ మనమే అన్నమాట. అంటే ఏంది, ఈ సంవత్సరం మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఒక 4 కంపెనీలు తగినప్పుడల్లా కొనుక్కునేటటువంటి, ఉదాహరణకి హిందుస్థాన్ యూనిలివరు, కేఆర్బిఎల్, వరుణ్ బెవరేజెస్, తర్వాత ఐటీసీ, ఈ 4 చాలా ఉన్నాయి అనుకోండి. ఈ 4 అయితే మన నుంచి ఒక ఐడియా కోసం బాగా వడ్డీ భారం తక్కువ ఉండేటటువంటివి, రిజల్ట్స్ పరంగా అంటే నెట్ ప్రాఫిట్. ఓకే. ఎప్పుడైనా కానీ ఎఫ్ఎంసీజీలో మెయిన్, అంటే ఎఫ్ఎంసీజీ కాదు ఏ సెక్టార్ అయినా కానీ సేల్స్, టర్న్ ఓవరు, అంటే సేల్స్ అన్న టర్న్ ఓవర్ ఒకటే, అమ్మకాలు బాగా కనుక ఎక్కువైతే ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ బాగా ఉంది అంటే కంపెనీ బాగున్నట్టు, సింపుల్గా అంతే. ఈ కంపెనీలు బాగున్నాయి అంటే ఆర్డర్స్ కూడా ముఖ్యం. అంటే ఏ కంపెనీలకి ఆర్డర్స్ బాగా ఉంటే ఆటోమేటిక్గా సేల్స్ అయినట్టే. రైట్. తర్వాత ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, బ్రిటానియా, వరుణ్ బెవరేజెస్, కేఆర్బిఎల్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి రావటం జరిగింది, న్యూ హైకి రావటం జరిగింది. ఇవి తగ్గినప్పుడల్లా మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. మార్చి వరకు ఈ కంపెనీలు బాగా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో 100 దాకా ఉన్నాయి. కాకపోతే ఇవి ఒక 4-5. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. 2022వ సంవత్సరం మొత్తానికి గాను ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఏ కంపెనీస్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.